నుంచి వచ్చారండి? మేము కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చామండి. ఈ యొక్క మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పవన్ అన్న ఎంతో కష్టపడి ఓర్పు సహనంతో కష్టపడి ఈరోజు మేము ఇంత ఘనంగా ఇంత సంతోషంగా ఒక జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు ఈరోజు దేశమంతా గర్వంగా చెప్పుకునే రోజు మా జీవితంలో మేము మర్చిపోలేం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే కష్టాలు వస్తే తప్పుపోతాడు. ఏ రాజకీయ నాయకుడైనా డబ్బులు సంపాదించుకోవడానికి వస్తాడు రాజకీయాల్లోకి. కానీ మా పవన్ అన్న మాత్రం తను ఉన్న డబ్బు మాత్రం పేదవాళ్ళందరికీ పెట్టడానికైనా తన ప్రాణమైనా విడిచిపెట్టడానికైనా నేను సిద్ధమే, కానీ ఈ రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదు అని ఆ రోజు చెప్పాడు పవన్ అన్న. మాటకు కట్టుబడి ఉన్నాడు అన్న. అందుకని ఈరోజు మేము చాలా చాలా చెప్పాం. నా పేరు కర్రాజన్న, కాకినాడ జగన్నాథపురం మత్స్యకారుల రాష్ట్ర వికలాంగుల ప్రెసిడెంట్ని, అలాగే దివ్యాంగుల నాయకుని, జనసేన పార్టీ నాయకుని. ఈరోజు మీ ఇంత మండుటానైనా సరే మీకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అవకాశం ఈ ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియడానికి నిజంగా ఈ మీడియా వాళ్ళకి నిజంగా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళంటూ లేకపోతే మేము ఈ ప్రజల యొక్క మెసేజ్ ప్రజలకి మేము ఎలా చేస్తున్నాం, ఎలాగుంటున్నాం, మా పరిపాలన ఎలాగుందని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి మిత్రులుగా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా మీడియా మిత్రుల్ని దేవుడు చల్లగా చూడాలి. ఈరోజు ఎక్కడున్నా సరే జన సైనికులకు ఒకటే చెప్తున్నా, నిజంగా మన పవన్ అన్న మనకి దేవుడి తర్వాత దేవుళ్ళు అంటాడు. కాబట్టి ఇటువంటి స్థాపనలు మనకి ఎన్నన్నా జరుగుతాయి. కానీ మీరు చాలా దూరం నుంచి వస్తారు. చాలా దూరం నుంచి వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ కుటుంబం రోడ్డు పాలు అయిపోతుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మీరు వచ్చినప్పుడు మీ యొక్క అనారోగ్య సమస్యలు ఉంటే మెడిసిన్ తెచ్చుకొని రావాలి. అలాగే దారిలోని వచ్చినప్పుడు చాలా చాలా మీరు వేగంగా రావద్దు. ఏదైనా జరిగితే ఎవడో మిమ్మల్ని పట్టించుకోడు, మీ కుటుంబం అన్యాయం అయిపోద్ది. ఇక్కడ సభ బాగా జరిగిందన్న దానికంటే మనలో ఎవరికైనా ఒక్కడికి హాని జరిగితే పవన్ అన్న చాలా 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 బాధపడతాడు. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో ఉన్న జన సైనికులారా, మీకు మా జనసేన పార్టీ తరపున, మన పవన్ అన్న పార్టీ మీ అందరికీ ఒకటే విన్నపించుకుంటున్నా, మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నా సరే ఏదైనా మన ఇంట్లో చిన్న మీటింగ్ జరిగితే, చిన్న ఫంక్షన్ జరిగితే ఎంతో కష్టపడతాం, ఎంతో టెన్షన్ పడతాం. అటువంటిది ఇన్ని లక్షల మంది ప్రజలను కంట్రోల్ చేయాలంటే చాలా చాలా కష్టం. కాబట్టి మనందరం ఓర్పుగా సహనంగా ఉండాలి. ఈ యొక్క రోజు మనది. రేపొద్దున పవన్ అనే స్పీచ్ ఇస్తాడు. ఈ స్పీచ్ ద్వారా మనకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇంత జనం, ఇన్ని లక్షల మంది మేము వికలాంగులైనా సరే ఇంత కష్టపడి వచ్చామంటే కారణం మా నాయకుడు, దమ్మున్న నాయకుడు, మా నాయకుడు నీతి నిజాయితీ కలిగిన నాయకుడు. మా నాయకుడు అన్నప్పుడు మీలో లోపం ఎత్తి చూసుకోండి. దేవుడు అన్నవాడు మనకు 5 చేతులు ఎందుకు ఇచ్చాడంటే, ఒక్క చెయ్యి నువ్వు చూపిస్తా, 4 ఏళ్ళు నీకు చూపిస్తారా బాబు అని. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, పవన్ అన్న జోలికి రావద్దు, లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవద్దు. పడుకున్న సింహాన్ని గెలికినట్టే పవన్ అన్న జోలికి రావద్దు. మరి చెప్తున్నా, అన్ని రోజులు ఒకలాగుండో. మీడియా ద్వారా రాష్ట్రంలో ఇన్ని కోట్ల లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఓటక్కు ద్వారా మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. 175 నాట్ 105 175 మాకు ఎందుకు రావు అన్నారు. 11 సీట్లు వచ్చాయి. రాబోయే కాలంలో 11 సీట్లు కూడా రావు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అసెంబ్లీకి రాకుండా జగన్ ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఏమండి చాలా అయ్యండి. ఎందుకంటే అవన్నీ పనికిరాని మాటలు. ఏంటి మీరు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యండి అలా మాట్లాడడం చాలా తప్పు. గొడ్లు ఆడదీసి కొడతానంటే అది రోడ్ల మీద తిరిగి బేవర్స్ కుర్రాలు కూడా మాట్లాడే మాటలు. ఒక బాధ్యత గల నాయకులు మాలంటే యువకులకి ఆదర్శంగా ఉండాలి. అటువంటిది గొడ్లు ఆడదీసి కొడతానన్నారు. అధికారం లేని వాళ్ళు మీరే గొడ్లు ఆడదీసి కొడితే మేము అధికారంలో ఉన్న వాళ్ళు మేమేం చేయమంటారో చెప్పండి. మేము ఏం చేయాలో చెప్పండి. అధికారం లేని వాళ్ళు మీరే ఇలా మాట్లాడితే మీకు తగ్గింపు లేదు. ఇంకా మా నాయకుడు అధికారులు ఉన్నప్పటికీ కూడా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. మీకు అధికారం లేదు, తొక్క లేదు, తోటకర లేదు. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ప్రజల అమాయకులు కాదు. దేవుడు ప్రజలకు ఒక అద్భుతమైన ఆయుధం ఇచ్చాడు. అది ఏంటో ఆ ఓటు అనే ఆయుధం.
కాబట్టి మీరు పద్ధతిగా చేయండి, మర్యాదగా చేయండి. రాబోయే కాలంలో మీకు 11 సీట్లు కూడా ఉండవు. ఇది మీరు బిర్యానీ పొట్లాలు ఇస్తే వస్తారు, మీరు బిర్యానీ పొట్లాలు ఇస్తే వస్తారు, మందు బాటలు ఇస్తే ఇస్తారు, లారీలు వేయాలి, బస్సులు వేయాలి, ట్రాక్టర్లు వేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కాలి. అమ్మ మా సభ జరుగుతుంది రండి, మీడియా వాళ్ళు మేము కవర్ చేసుకోవాలండి. మా పవన్ అన్న మాకు ఎవరికి రూపాయలు అంతెందుకయ్యా, ఇదిగో నా ఆటోకి నేను 2,000 ఖర్చు పెట్టాను, నా ఆటోకి 2,000 ఖర్చు పెట్టాను. నేను వికలాంగుని, నాకు 90% పైకి వికలాంగుని నేను, నాకు ఎవడో రూపాయి ఇవ్వలే. కానీ ఎందుకు వచ్చా? మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మా నాయకుడు నీతి నిజాయిత గల నాయకుడు. ఈ రోజున మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్డుల్లో, గిరిజన ప్రాంతాల్లో ఒక మనిషి చనిపోతే 4-5 మనుషులు మోసుకుని వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళే లోపలనే చచ్చిపోతున్నారు పిల్లలు. అటువంటి మారుమూల ప్రాంతాల్లో పవన్ అన్న రోడ్లు వేశారయ్యా. ఇటువంటి నాయకుడు మనకు ఉండడం మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఈరోజు మోడీ గారు మనకు కావాల్సిన ఎంత డబ్బు అయినా ఇస్తున్నారంటే దానికి కారణం మా నాయకుల్లో ఉన్న మంచితనం బట్టి, మన నాయకులు ఉన్న నీతి నిజాన్ని బట్టి. మా నాయకుడికి డబ్బే కావాలనుకుంటే, మా నాయకుడికి పదవులే కావాలనుకుంటే మోడీ గారు ఏది అడిగినా సరే ఇస్తారు. మిగతా సీఎంలు మన రాష్ట్రంలో, మన దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి వారం రోజుల ముందు. కానీ మా నాయకుడు ఆయన ఇంట్లో ఒక ఫ్యామిలీ నెంబర్కి వెళ్ళి ప్రధానమంత్రి పక్కన కూర్చుంటారు. ఏంది ఎక్కడుందయ్యా, ఎక్కడుంది? మా నాయకుల్లో నీతి నిజాయితీ ఆయన చూశాడు. దేశ ప్రధానమంత్రి గారు గౌరవిస్తున్నారు. నువ్వు తుఫాన్ లాంటి పవన్ అన్నారు. ఏదైనా ముఖ్యమంత్రిని అన్నారు ఎవరైనా? ఇప్పుడే మర్యాదగా చెప్తున్నా, దయచేసి తప్పుడు రాజకీయాలు చేయొద్దు, ఉన్నదిగా చెయ్యండి. ప్రజల అమాయకులు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు చదువుకుంటున్నాడు, ప్రతి ఒక్కడికి రాజకీయం అంటే తెలుసు. ఇప్పుడు మీడియా లేకపోతే ఎవడు ఏ తప్పులు చేస్తున్నాడో తెలియదు. మీడియా సహోదరులు ఉండడం వల్ల ఎవడెలా మాట్లాడుతున్నాడో, ఎవడెలా తప్పులు చేస్తున్నాడో ప్రజలందరికీ వీళ్ళు ఒక సినిమాలాగా చూపిస్తున్నారు. కాబట్టి మీకు మరీ చెప్తున్నా, దయచేసి పవన్ అన్న జోలికి రావద్దు, జన సైనికుల జోలికి రావద్దు. పవన్ అన్న ఒక మాట చేరిస్తే వేల లక్షల మంది, కోట్ల మంది ప్రజలు వస్తారు. ఎవడికి రూపాయి ఇవ్వడం పవన్ అన్న ఇచ్చే రకం కాదు. ఆ పవన్ అన్న ముఖం చూసి నేను కాకినాడ నుంచి వచ్చాను, ఎక్కడెక్కడ విదేశాల నుంచి వస్తున్నారు అయ్యా, ఎక్కడి నుంచో విదేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా వేసాగానే పంపించారా పవన్ అన్న? కాబట్టి దయచేసి మంచిగా చేయండి, పద్ధతిగా చేయండి. అంతేగాని బూతులు తిట్టవద్దు, మీరు జైలు పాలవద్దు, 7 రోజులు లెక్కెట్టుకోవద్దు. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని, ఈ సభలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఎక్కడే అంబులెన్సులు ఉన్నాయి, వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి, ఎక్కడ అంబులెన్స్ సంప్రదించండి. మా వాలంటీర్స్ చాలామంది ఉన్నారు, వాలంటీర్లు సంప్రదించండి. ఇక్కడ ఎవడైనా ఏదైనా చిన్న మాట అంటే దయచేసి పట్టించుకోవద్దు. వాళ్ళు ఏంటంటే ఇక్కడున్న సమస్యలు బట్టి, ఫ్లోటింగ్ బట్టి, ఏదో ఒత్తిడిని బట్టి ఒక మాట అంటారు తప్ప కావాలని మిమ్మల్ని ఎవరు అనరు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నా, దయచేసి జన సైనికులారా, వీర మహిళలారా, జనసేన నాయకులారా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నా అక్కడికి క్షేమంగా రావాలి, లాభంగా వెళ్ళాలి. మీకు మాత్రం దయచేసి ఏమైనా హానికరం జరగకుండా ఉండాలంటే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఎంత బాధ్యతగా వస్తున్నామో అంత బాధ్యతగా మన ఇంటికి వెళ్ళాలి. లేకపోతే మన కుటుంబంలో అమ్మ నాన్న అనాథలు అయిపోతారు, మీ భార్య బిడ్డలు అనాథలు అయిపోతారు, రోడ్లు పాలు అయిపోతారు. కాబట్టి 5 నిమిషాలు లేట్ అయినా జాగ్రత్తగా రండి, వేగంగా రావద్దు. ప్రాణం లేకపోతే ఏదీ లేదు. పవన్ అన్నా సరే ఎంతోకంత సాయం చేయగలడు, దేవుడు అన్నా సరే ఎంతోకంత సాయం చేయగలడు. చచ్చిపోయిన మనిషిని మాత్రం మీ అమ్మ నాన్నలకి ఇవ్వలేడు, మీ భార్య బిడ్డలకి ఇవ్వలేడు. అది భూప్రపంచంలో ఎవడు తీర్చలేని లోటు. దయచేసి జాగ్రత్తగా రండి, సభను విజయవంతం చేయండి. జాగ్రత్తగా మీ ఇంట్లోకి వెళ్ళి మీ భార్య బిడ్డలతోటి, అమ్మ నాన్నలతోటి హ్యాపీగా గడపండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జన సైనికులు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ఆ దేవుడు సలగా చూడాలి.